శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండు శంకర్ నామినేషన్ దాఖలు చేశారు. శంకర్ నామినేషన్ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, వేలాది మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. 6 నెలల్లో ఆముదాల వలస రోడ్డు పూర్తి చేస్తామని శంకర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మినీ జట్టీలు నిర్మించి మత్స్యకారులకు స్థానికంగా ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గంలో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా గత 3 సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు. మళ్ళీ మీరు కూడా నన్ను ఆశీర్వదించి మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి తరపున ఆశీర్వదించి, అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఎన్డీఏ కూటమి తరపున ఎంపీగా ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో నాకు అసెంబ్లీకి, రామ్మోహన్ నాయుడు గారికి పార్లమెంటుకు పంపిస్తారని, తద్వారా ఇప్పుడు నేను చెప్పినవన్నిటిపైన మీకు దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ, నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ఈరోజు ఎంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ